ఏంటి రాజీవ్? ఒకటి వర్మ గారు, ఇప్పుడు ఆయన చాలా లిస్టులు ఏవో చదివారు, లాకప్ డెత్ ఇన్నైని అన్నైని అంటే వీళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీ దగ్గర ఏంటంటే ఇమీడియట్ గా అబద్ధాల లిస్ట్ ఒకటి పట్టుకొస్తూ ఉంటారు డిబేట్స్ కి. ఇది అలవాటు. ఇప్పుడు నిజంగా అవి జరిగినాయి అనుకోండి, ఈరోజు సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగింది, సరే జరిగిన తర్వాత కూడా ఆ తల్లి అనేక రోజులు బట్టి పోలీస్ కమిషనరేట్కి వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా కమిషనర్ కంప్లైంట్ ఇచ్చిన ఏమీ లేదు, కొడుకుని చంపేస్తారని చెప్పి సిఐ చెప్పాడు, కనీసం కొడుకు శవాన్ని ఇవ్వండి, కనీసం బూడిదైనా ఇవ్వండి, నాకు న్యాయం చేయండి అని ఆ తల్లి అలబో దిగోమని గుండెలు బాదుకుని ఏడిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చి ఈ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తే అప్పుడు మొద్దు నిద్ర నుండి బయటకు వచ్చి, శవం నుంచి అప్పుడు బయటకు వచ్చి ప్రభుత్వం కేసు కట్టడం జరిగింది. నేను అడుగుతున్నా, మేమేదో ఇప్పుడు ఏదో అయిపోయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ మేము అడుగుతున్నాం అని చెప్తున్నా తెలుగుదేశం పార్టీ సోదరులు, అది అవాస్తవం. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఏం మాట్లాడారు ఆన్ రికార్డు ఉంటా తీయండి. ప్రభుత్వం ఎన్ని గంటలకు కేసు కట్టిందో తీయండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయరని చెప్పి ఎప్పుడు ట్వీట్ పెట్టారో తీయండి. అంటే డిబేట్ లో కూర్చున్నాం కదా అని మీకు తెలిసిందే నిజం అనుకున్నాం, లేదా పిల్లి కళ్ళు మూసుకుని పాలు అయితే దాన్ని ఎవరు చూడరన్న చందంగానో ఏదో కూర్చుని ఒకదంపుడుగా ఉపన్యాసంలో అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు. నేను ఇంకోటి చెప్పాను, ఇందాకే చెప్పాను. ఇప్పుడు మీరు గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు, అదే కదా మేము అడుగుతున్నాం. మీ ప్రభుత్వంలో పెచ్చుమీరతనం ఎక్కువైపోయి మీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పి ఏం జరుగుతుందో తెలియనటువంటి రీతిలో వ్యవహారం ఉందని మేము చెప్తున్నాం. మీరు అదే చెప్తున్నారు. సార్ బాడీని మాయం చేయడం ఏంటి సార్? బాడీ ఏది సార్? వేర్ ఈజ్ గాదే సాయికృష్ణ డెడ్ బాడీ? దానికి సమాధానం చెప్పకుండా తిరిగేసి ఏమంటున్నారు, మేము కేసు కట్టామన్నారు. పోనీ ఎందుకు సిఐ నాగరాజు ఒక్కడి మీద మీరు కేసు కట్టారు? సిఐ నాగరాజు సరే కొట్టుండొచ్చు, లేదా సిఐ నాగరాజు చేతిలో చచ్చిపోయి ఉండొచ్చు. చచ్చిపోయినప్పుడు ఆ బాడీని ఒక్కడు మాత్రమే మోసుకెళ్ళిపోలేడు కదా, లేదా ఒక్కడే దహనం చేసి లేడు కదా, ఆ ఎవరో ఒకరు సహకరించిన వాళ్ళు ఉంటారు కదా. అట్లీస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో సిఐ నాగరాజు అండ్ అదర్స్ అని ఎందుకు మెన్షన్ చేయలేదు? నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నా, చిన్న చిన్న పెట్టి కేసులో చిన్న కేసుల్లో కూడా ఎండ్ అదర్స్ అని యాడ్ చేస్తారు సార్. ఎందుకు యాడ్ చేయలేదు? ఎవరిని కాపాడదామని, ఎవరిని ఊపులోంచి కూరుకుపోతున్న ఊపులోంచి ఎవరిని బయటకు తీయాలని చెప్పి మీరు ఆ విధంగా రిమాండ్ రిపోర్ట్ చేశారు. కనీసం సిఐ నాగరాజు సెల్ ఫోన్ మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్ లో రాయలేదు? ఇంకొకటి, మీరేదో న్యాయం చేసేస్తా, నేనేదో న్యాయం చేయడానికి మీరెవరు, నేనెవరు, పోలీసు వాళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళు డ్యూటీ చెయ్యాలి, న్యాయస్థానం చెయ్యాలి. న్యాయస్థానం చేసే పనులు మీరు నేను చేస్తామంటే మొత్తం అందరం తీసుకెళ్ళి సినిమా లేదు. రాజీవ్ ఒక్క నిమిషం, సింగళూరు గారు వచ్చారు, ఆయన ఫాలో అవుతున్నారు ఆ కేసు, ఆయన అప్డేట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. లాస్ట్ పాయింట్ కేసు కట్టినప్పుడు పద్ధతిగా నిష్పక్షపాతంగా కట్టుదిట్టంగా కట్టాలి. ఆ రకంగా లేకుండా లోపభూయిష్టంగా ఎవరినో కాపాడాలనే ఉద్దేశంతో మాత్రమే చేశారు. ఒకే ఒక పాయింట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి తెచ్చారని చెప్పి రిపోర్ట్ లో రాశారు కదా. టాస్క్ ఫోర్స్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మీకు తెలీదా? కమిషనర్ కంట్రోల్లో టాస్క్ ఫోర్స్ ఉండదా? మరి కమిషనర్ మీరు ఎందుకు అక్యూజ్ గా చేర్చలేదు? కమిషనర్ మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? కమిషనర్ మీరు కొమ్ము కాయాల్సిన పని ఏంటి? కమిషనర్ ఏమంటే కమిషనర్ ఐపీఎస్ అయినంత మాత్రాన ఊర్లో అందరినీ చంపిమని చెప్తాడు ఆయన ఏమన్నా? సో ఇది మేము అడుగుతున్నాం. మీరు దానికి పోయి ఎక్కడో వంకలేనో డొంకట్ గేట్స్ అన్నట్టు దానికి దీనికి ఏవేవో కూర్చొని చెప్తామంటే అది ఉండదు. సాయి కృష్ణ కేసు సమాధానం చెప్పండి ఫస్ట్. ఒకవేళ గతంలో అని జరిగిపోయి అనుకో, మరి మీరు మీ పార్టీ మీ చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నారు, లాకప్ డెత్ లైన్ ఇళ్ళందరికీ ఎందుకు వెళ్ళలేదు? సరే ఒక నిమిషం వెంకటేష్ గారు, చివరిగా నాకు ఫ్లైట్ చెప్పండి, నాకు చెక్ చేయండి. నేను వర్మ గారు వినిపిస్తుందా? చెప్పండి. రాజీవ్ గారు సాయి కృష్ణ విషయాన్ని దయచేసి వైసీపీ వాళ్ళు డ్రామాలు ఆపితే మంచిది సార్. ఎందుకు చెప్తానంటే ఆల్రెడీ లేదు, కృష్ణ హత్యకి మీ కోట ప్రభుత్వం కూలిపోక తప్పదు. ఏమున్నా ఇది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూసుకుంటుంది. వీళ్ళు జడ్జిమెంట్ చూసుకుంటున్నా, కోర్టు చూసుకుంటున్నటువంటి బాబాయ్ గారు గొడ్డల గురించి ఎందుకు పదే మాట్లాడతారు? మా మీద ఎందుకు ముద్రేస్తారు? జడ్జిమెంట్ ఇచ్చే స్థాయి కాదు. అది ఏం జరిగిందో మీకు తెలియనప్పుడు మరి వైఎస్ వివేకానంద హత్య గురించి మీరెందుకు పదే మాట్లాడతారు? మీరు వైఎస్ వివేకానంద హత్య గురించి మాట్లాడచ్చు, మేము గాంధీ స్థాయి హత్య గురించి మాట్లాడకూడదా? మీకో రూలా మాకో రూలా? ఇది న్యాయమా ధర్మమా? మీరు మళ్ళీ రేపు కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. వర్మ గారు థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు అసలే ప్రభుత్వంలో ఉన్నారు, పనులు ఉంటాయి. వెంకటేష్ గారు